గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ పబ్లిక్లో కొంతమందిలో టాక్ ఏంటంటే, అబ్బా తమన్ మ్యూజిక్ ఆపేయమంటారా బాబు, ఏం కొడుతున్నాడు అని, ఇంకా స్టాప్ చేయమనండి అనే రేంజ్లో ఒక కాంట్ర ఒక ఏమంటారు ఒక ఆపోజిషన్ వచ్చింది. దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఏమండి, ఆయన మ్యూజిక్ లైక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు. అంటే ప్రతిదీ అందరికీ నచ్చాలని ఏమీ లేదు. ఇప్పుడు సరైనోడు సాంగ్స్ వింటే మీకు ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు, రేస్ గుర్రం ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. అలాగే విన్నర్లో కూడా చాలా బాగుంటాయి, తెక్క సినిమాలో కూడా కొన్ని సాంగ్స్ బాగుంటాయి. ఇప్పుడు డైరెక్టర్కి ఏం సాంగ్స్ కావాలో ఇప్పుడు డైరెక్టర్ అన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఏం సాంగ్స్ కావాలో ఆ సాంగ్స్ ఇవ్వటం అనేది తన బాధ్యత. తనేంటంటే తను చెప్పిన సిచ్యువేషన్లో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అసలు ఆ వాళ్ళు వీళ్ళు పెట్టే కామెంట్లు కానీ ఇది కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు వచ్చే సినిమాలు మీరు చూస్తే, ఇప్పుడు శర్వాతో వర్క్ చేస్తున్నాను నేను, మహానుభావుడు. ఆ సినిమా సాంగ్స్ మీరు చూడండి, డెఫినెట్గా చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా ఇచ్చాడు. నేను తమన్ మ్యూజిక్కేనా అనుకునేట్టుగా. ఎందుకంటే తను కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాలి, ఎప్పటికప్పుడు బాగా ఇవ్వాలి. మీరు తమన్తో వర్క్ చేస్తే మీరు అతను లవ్ చేస్తారు, అంత బాగుంటుంది. బట్ యాక్చువల్గా బయట నుంచి చూసేవాళ్ళు ఏంటంటే, మేబీ ఆయన తమన్ దగ్గర నుంచి తీసుకునే సిచ్యువేషన్లో లేకుండా ఆ డైరెక్టర్కి నచ్చిన ట్యూన్లు రావటం వల్ల అది వేరే వాళ్ళు తిట్టుకుని అలా ఇది ఉండదు. ఇప్పుడు తమను ట్యూన్ ఇచ్చాడు, నీకు నచ్చలేదు డైరెక్టర్కి, నువ్వు చెప్పచ్చు కదా ఈ ట్యూన్ ఆడదు, ఇది వద్దు గురు, నాకు మంచి సాంగ్ ఇవ్వు, నాకు ఇలాంటి సాంగ్ కావాలి అలాంటి సాంగ్ కావాలని చెప్పచ్చు కదా. అంటే చెత్త సాంగ్ ఇచ్చి నిన్ను తీయమని చెప్తాడా? అది ఉండదు కదా. ఎప్పుడు నీకు ఒక 100 మంది క్రూ, అందరూ ప్రొడ్యూసర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, హీరో వింటారు, అందరూ విని ఒక సాంగ్ తమన్ దగ్గర నుంచి వచ్చిందంటే దాంట్లో అందరి ఇది ఉంటుంది, షేర్ ఉంటుంది. దాని గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళు తీసుకోవాలి, నాట్ ఓన్లీ తమన్ అక్కడ. అదే. అండ్ మీరు మీ వల్ల బ్రేక్ వచ్చిన జీవన్ బాబు, ఆయన ఎందుకు సడన్గా వదిలిపెట్టారు? వదిలిపెట్టడం కాదండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను కూడా ఎదుగుతూ నలుగురు టెక్నీషియన్స్తో పనిచేస్తూ ఉంటే నేను నేర్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు నాకు చాలామంది ఇప్పుడు నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటాను. అంటే మీది నాది ఒకటే మైండ్ ఇది అవుతూ ఉంటుంది. అదే త్రివిక్రమ్ గారితో 10 రోజులు గడిపాను అనుకోండి, ఆయన దగ్గర నుంచి నేను కొంచెం నేర్చుకోవచ్చు. మనుషులు పెరిగే కొద్దీ నేర్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు జీవన్ యాజ్ ఏ కీబోర్డ్ ప్లేయర్గా కీరవాణి గారి దగ్గర వర్క్ చేస్తూ ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు జేబీని నేను ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అని ఆగిపోమంటే ఎలాగా? అతను 10 మంది డైరెక్టర్లతో కూడా పనిచేస్తుంటాడు. ఇప్పుడు నేను ఒక సినిమాకి కథ మాటలు ఇచ్చి నేను చేస్తున్నాను, ఆ సినిమాకి తనే మ్యూజిక్ డైరెక్టరు. ఓకే, తన్నే పెట్టాను. ఎందుకంటే నాకు జీవన్ స్ట్రెంగ్త్ తెలుసు, ఇది తెలుసు. నెక్స్ట్ నేను ఎదగటంతో పాటు ప్రొడ్యూసర్ కూడా ఆలోచించేది ఏంటంటే ఆ కాంబినేషను. అంటే ఈ మారుతి తమను అంటే బిజినెస్ ఇలా చేయొచ్చు, ఇది రేంజ్ వస్తుంది. ఇట్లా వాళ్ళు కూడా చాలా స్ట్రాటజీస్ హీరో కూడా ఉంటాయి. మంచి మ్యూజిక్ అతను పెట్టు డార్లింగ్ అంటారు, ఎవరి దగ్గర నుంచి అన్నా తీసుకోగల కెపాసిటీ మనకు ఉండాలి. మనం కూడా డైరెక్టర్ అన్నవాడు ఖచ్చితంగా టెక్నీషియన్స్ని మార్చుకుంటూ వెళ్ళాలి, అప్పుడు సినిమా మారుతూ ఉంటుంది ఫ్లేవర్. మీకు పూరి గారు శ్యామ్ కే నాయుడుది చాలా మంచి కాంబినేషను, మనం సూపర్ హిట్లు చూసాం. దాని తర్వాత శ్యామ్ కే నాయుడు గారిని వదిలి ఆయన వేరే కెమెరామెన్లతో వెళ్తున్నారు, వేరే మారుతూ ఉంది ప్యాటర్న్, మీకు ట్రెండీగా వస్తూ ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా డైరెక్టర్ అన్న వ్యక్తి మాత్రం సినిమాటోగ్రాఫర్ని, నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని, కొంతమంది టెక్నీషియన్స్ని మార్చుకుంటూ వెళ్తూ ఉండాలి. కానీ అక్కడే తేడాలు వస్తుంటాయి కదా. ఇంతవరకు ట్రావెల్ చేసిన వీళ్ళు మధ్యలో ఏదో చిన్న మనస్పర్ధలు అవ్వడం వల్లే. అది మనస్పర్ధ కాదు, అది మనస్పర్ధ అనుకుంటాం, అది పొరపాటు. ఎందుకనంటే నన్ను ఎందుకు పెట్టలేదు అనేది అంటే దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. చెప్పా కదా, బిజినెస్ యాంగిల్ చూస్తారు, డైరెక్టర్ హీరోకి కూడా చూసుకుంటాడు. అతను హీరో కూడా కంటిన్యూగా ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ట్రావెల్ అయ్యాడు అనుకో, ఇప్పుడు హీరో కంటిన్యూగా తమన్నే పెట్టుకున్నాడు అనుకో, డార్లింగ్ ఈసారి తమనొద్దు అంటాడు, అప్పుడు ఖచ్చితంగా నేను వేరే మార్చుకోవాలి. అందువల్ల ఎందుకంటే తనకు కూడా తన మ్యూజిక్ నుంచి ఆడియన్స్ వేరే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి అలా